హలో గైస్, వెల్కమ్ టు స్టార్టప్ కుంచట్లు ఎపిసోడ్ 2. దిస్ ఇస్ శ్రీవత్స. ఈరోజు మనతో ఉన్నారు అనిత గారు. సో హియర్ వీఆర్ టు డిస్కస్ అబౌట్ హెర్ జర్నీ త్రూ అవుట్ ద డాల్ మేకింగ్ ప్రాసెస్. హలో హలో మ్యామ్, ఎలా ఉన్నారు? బాగున్నాము. ఓకే, సో మీరు ఈ బిజినెస్ అసలు ఐడియా ఎలా వచ్చింది అండ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? స్టార్ట్ చేసి అయితే ఒక 5 years అయిపోయింది. చిన్నగా స్టార్ట్ చేశాను. దాని తర్వాత సరే ఇంకా బయట పెడదామని చెప్పి బోర్డు పెట్టాను. దాని తర్వాత ఇంకా ఆర్డర్స్ రావడం స్టార్ట్ అయినాయి. వాళ్ళు ఏ డిజైన్ చెప్తే ఆ డిజైన్ చేయడం స్టార్ట్ చేశా. వాళ్ళకి ఫ్రాక్ అంటే ఫ్రాకు, హాఫ్ సారీ, సారీ ఇట్లా అమ్మాయి అబ్బాయి బొమ్మలు, పెళ్ళిళ్ళకి కావాలని ఇస్తాను, బర్త్డేలకి ఇస్తా, మేచర్ ఫంక్షన్లకి వాళ్ళకి ఏ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసేసుకుంటా. ఓకే, సో బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మీకు చాలా తక్కువ నాలెడ్జ్ ఉంటుంది. లైక్ ఎలా చేయాలి, అవును. ఇది ఎలా చేయాలి, రా మెటీరియల్స్ ఎలా తెచ్చుకోవాలి, ఏమేమి వాడాలి. సో మీరు ఎలా దీన్ని ఎన్హాన్స్ చేసుకుంటూ వచ్చారు? లైక్ ఒక్కొక్క అడ్డంకులన్నీ వస్తాయి కదా, సో దాన్ని అన్ని ఓవర్కమ్ చేసి ఎలా వచ్చారు? అంటే ముందు ఆలోచించా ఇవి ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేసి. సో అని చెప్పి బుక్ షాప్‌కెళ్ళా. అక్కడ చూసా. ఓకే. నాకు దొరికిందని చెప్పి ఇంకా అక్కడి నుంచి తెచ్చుకొని స్టార్ట్ చేశా. ఓకే. ఇంకా అక్కడి నుంచి తెచ్చుకుంటూ నేను చిన్న చిన్నగా చేసుకుంటూ వస్తా అనమాట. ఓకే, సో ఏ టైప్ ఆఫ్ రా మెటీరియల్స్ మీకు అవసరం అవుతాయంటే డాల్ మేకింగ్ ప్రాసెస్‌కి? రా అంటే మనకి క్లాతు, లేసులు, గమ్ము ఒక 3 టైప్ గమ్ములు ఉపయోగపడతాయి. ఇంకా హెయిర్‌కి ఉలెను, హ్మ్. ఇట్లా కుందన్సు ఓకే. ఇట్లా. సో ఇలాంటి డాల్స్ అన్ని చేస్తారా? అపార్ట్ ఫ్రమ్ డాల్స్ కాకుండా ఇంకేమన్నా మీరు ఇంకా హ్యాండ్ బ్యాగ్స్, పూసలతో హ్యాండ్ బ్యాగ్స్, ఊలంతో హ్యాండ్ బ్యాగ్స్, డోర్ డిజైన్స్, హ్మ్. ఆహ్, ఇది ఫోన్ పౌచు ఓకే. అవి చేస్తుంటా. సో మీకు బిజినెస్ పెట్టేటప్పుడు ఎంత బ్రాకెట్‌లో పెట్టాలి? లైక్ ఎంత ప్రైస్ పెట్టాలనేది మనకంత ఐడియా ఉండదు. సో మీకు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మీకు ఐడియా వచ్చుంటుంది. సో అది మీరు ఏ ప్రైస్ రేంజ్‌లో పెట్టాలని మీకు ఎలా అనిపించింది? అంటే ఇప్పుడు నాకు మెటీరియల్‌కి ఎంత పడుతుంది? నేను చేసినందుకు దానికి కొంచెం చూసుకొని చెప్తా వాళ్ళకి. ఇంత పడుతుంది అనేసి. ఓకే. ఇంకా వాళ్ళకి ఓకే అనుకుంటే తీసుకుంటారు. మరి ఎక్కువ కూడా కాదు. అలా తక్కువ ప్రైజ్‌లోనే ఇస్తూ ఉంటా. ఓకే. సో మీకు ఏ టైప్ ఆఫ్ ఆర్డర్స్ ఎక్కువొస్తాయి మ్యామ్? లైక్ చిన్న ఆర్డర్స్ వస్తాయా? లేదా పెద్ద ఆర్డర్స్ లేదా మ్యారేజ్‌కి అంటే ఎలాంటి ఫంక్షన్‌కి ఎక్కువ ఆర్డర్స్? మ్యారేజ్‌కి ఎక్కువ వస్తుంటాయి. మ్యారేజ్‌కి వాటికి ఎక్కువ వస్తూ ఉంటాయి. ఓకే. సో కొంతమంది డోర్ డిజైన్స్ అడుగుతా ఉంటారు. ఇప్పుడు పండగలు వస్తున్నాయి కదా! ఆ! దానికి ఎక్కువ వస్తుంటాయి. మళ్ళీ హ్యాండ్ బ్యాగ్స్. హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా రెగ్యులర్‌గా ఉంటాయి. ఎప్పుడు హ్మ్. ఉంటూ ఉంటాయి. సో మీరు యాస్ ఎ హోమ్ మేకర్ మీరుండి ఈ బిజినెస్‌ని స్టార్ట్ చేస్తారు. లైక్ ఇట్స్ ఎ హోమ్ గ్రౌండ్ బిజినెస్ కాబట్టి మీకు ఇంట్లో లైఫ్ లైక్ ఇంట్లో పిల్లలు అందరూ దాన్ని దీన్ని ఎలా మేనేజ్ చేసుకున్నారు? అంటే ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత దీని మీద కూర్చుంటా. ఓకే. ఇంట్లో పని అయిపోయినాక ఇంకా దీని మీదే. ఓకే. సో మీకు ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది సరిపోతుంది మొత్తం. సరిపోతుంది. ఓకే. సో ఒక డాల్ చేయడానికి మీకు ఎంత సేపు పడుతుంది? ఇంట్లో పని చేసుకుంటూ చేయాలంటే ఒక 4 డేస్. ఫుడ్. లేదు దాని మీదే కూర్చోవాలంటే ఒక రోజులో అయిపోతది. ఓకే. సో ఎవరైనా కొత్తగా ఈ బిజినెస్‌లోకి రావాలంటే మీరేమైనా టిప్స్ ఇస్తారా? అలాంటి టిప్స్ ఏమైనా ఉన్నాయా? టిప్స్ అంటే చేసుకోవచ్చు. పెద్ద కష్టమేం లేదు. ఓకే. సులువైందే. మనకు కొంచెం ఆలోచించాలి. హ్మ్. మంచిగా ఆలోచించుకునే విధానం ఉన్నదంటే అది ఎట్లా చేయాలి ఏంటనేసి చేసుకోవచ్చు. ఒక్కటి చేసామంటే దాని తర్వాత మనకి ఇంకోటి ఎట్లా చేయాలో ఒక ఐడియా వచ్చేస్తది. ఓకే. సో బిజినెస్ స్టార్టింగ్‌లో మీకు కస్టమర్స్ పెద్ద ఎక్కువగా ఉండరు. సో వాళ్ళని కస్టమర్స్‌ని మీరెలా అప్రోచ్ అయ్యేవారు? ఎలా మార్కెట్ చేసుకునేవారు మీరు? అంటే మనకి తెలిసినోళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి. వాళ్ళకి మనం చెప్తాం. ఓకే. వాళ్ళ ద్వారా అట్లా 10 మందికెళ్ళిపోతది. హ్మ్. అట్లా అట్లా అయినాయి ఇప్పుడు వరకు. మ్యామ్ మీరు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఆహ్, ఎంత అమౌంట్‌తో స్టార్ట్ చేశారు? అండ్ ఇప్పుడు రన్నింగ్ అవుతున్నప్పుడు ఎంత ఖర్చవుతుంది? లైక్ ఆర్డర్స్ పరంగా ఖర్చు అనేది పెరుగుతుంది. సో అది ఎలా పెరుగుతుంది? అండ్ ప్రాఫిట్స్ ఎలా ఎలా మేనేజ్ చేసుకోగలుగుతున్నారు మొత్తం అంతా? అంటే స్టార్టింగ్ అయితే కొంచెంగానో స్టార్ట్ చేసాం. ఓకే. ఇప్పుడు మనకు ఆర్డర్ ఎక్కువ వచ్చేకొద్దీ కొంచెం మనీ కూడా ఎక్కువ పెట్టుకోవాలి. ఓకే. అట్లా వెళ్ళిపోతుంది అంతే. హ్మ్. ఓకే. సో ఈ ఈ ఇలాంటి బిజినెస్‌కి మీరు ఏమైనా లైసెన్స్ లాంటియేమైనా తెచ్చుకోవాల్సొస్తుందా? లైక్ గవర్నమెంట్ పర్మిషన్ అలాంటివేమన్నా అలాంటిది ఏం వస్తుందా? తీస్తలే. అలాంటివేం ఏం అవసరం లేదా? ఓకే. సో ఇదైతే ఎవరైనా స్టార్ట్ చేసి ఎవరైనా చేయగలరు. ఎవ్రీవన్ కెన్ డూ ఇట్. దానికి ఇబ్బంది లేదు. సో ఇంట్లో చేసుకునేది హ్మ్. కదా! దీనికి లైసెన్స్ పెద్దగా అవసరం ఏముంటుంది. కరెక్ట్. సో ఇది స్టార్ట్ చేసినప్పుడు ఇంట్లో వాళ్ళ నుంచి సపోర్ట్ ఎలా ఉండేది? బావుంటుంది. ఓకే. చాలా బావుంటుంది సపోర్టు. సో అప్పుడు ఫ్యామిలీ సపోర్ట్‌తోనే మీరు ముందుకెళ్ళగలుగుతాం. ముందుకెళ్తుంటారు. వాళ్ళ సపోర్ట్ లేకపోతే మనం ముందుకు వెళ్ళలేం. ఓకే. సో మీరు చేసిన కొన్ని డాల్స్ మాకు చూపించగలరా? ఓకే. చూపిస్తా. చూపించండి. ఇది మనకి మొత్తం మెటీరియల్ మనమే తయారు చేసుకోవాలి. దీనికి కావాల్సినన్ని. హెయిర్‌తో సహా జ్యువెలరీ, సారీ మొత్తం మనమే తయారు చేసుకోవాలి. ఒక్కొక్కటి రెడీ అయిన తర్వాత అతికించుకుంటూ వెళ్ళిపోవచ్చు. ముందు సారీ చేసుకొని, తర్వాత హెయిర్ దగ్గరకొచ్చి జ్యువెలరీ, ఇయర్ రింగ్స్ అన్నీ పెట్టుకుంటూ ఎళ్ళాలి. సేమ్ ప్రాసెస్. ఇవన్నీ గూడా అంతే సేమ్. ఇవి పూసలతో హ్యాండ్ బ్యాగ్ ఇది.
ఇది వచ్చి ఫోన్ పౌచ్. మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు అండ్ హోమ్ మేకర్గా దాన్ని అచీవ్ చేసి ఇప్పుడు సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. సో ఇప్పుడున్న హోమ్ మేకర్స్కి కానీ లేదా జనాలు ఎవరైనా ఈ బిజినెస్ కానీ ఆర్ ఇన్ పర్టికులర్ ఎనీ బిజినెస్లోకి వచ్చి సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలంటే మీరు ఇచ్చే మెసేజ్ ఏమి? ఏంటంటే చేసుకోవచ్చు వాళ్ళ వర్క్ పెట్టి, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ని బట్టి చేసుకోవచ్చు మంచిగా. దానికి ఇబ్బంది ఏం లేదు, కష్టం కూడా ఉండదు. ఓకే, చిన్నగా ముందు స్టార్ట్ చేసుకుని దాన్ని పెద్దగా డెవలప్ చేసుకుంటే అయిపోతుంది. మ్యామ్ అపార్ట్ ఫ్రమ్ డాల్ మేకింగ్ కాకుండా మీరు బ్యాంగిల్స్ కానీ పౌచెస్ కానీ హ్యాంగింగ్స్ కానీ ఇలా చేస్తారని విన్నాము. సో వాటి గురించి ఆ ప్రాసెస్ ఏంటి, ఎలా చేస్తారు అండ్ ఏమేమి చేస్తారో కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, నేను పూసలతో హ్యాండ్ బ్యాగ్ చేస్తుంటాను, పూలతో హ్యాండ్ బ్యాగ్ చేస్తాను, డోర్ డిజైన్ చేస్తాను, బ్యాంగిల్స్ చేస్తాను, హ్యాంగింగ్ చేస్తాను. ఓకే ఉట్టి డాల్తోనే కాదు, మొత్తం అన్నీ చేస్తూ ఉంటా. ఓకే, సో అవేమన్నా కొన్ని చూపించి ఎక్స్ప్లెయిన్ చేయగలరా సో దట్ ఎలా చేస్తారు ఏంటి అని? ఇది బ్యాంగిల్స్. Okay. ఇవి ఒక బ్యాంగిల్స్ తీసుకుని తర్వాత మనం గమ్ము పెట్టి అతికిచ్చేసుకుని ఆ తర్వాత 2 జాయింట్ చేసుకోవాలి. ఒక దాని తర్వాత ఒకటి జాయిన్ చేసుకుని తిక్కున్న అతికించుకోవాలి. ఓకే, సో ఇవన్నీ లైక్ పెళ్లి బట్టలకి మ్యాచింగ్లో అలా కూడా చేస్తారా? చేస్తారు, అన్నది కూడా చేస్తాం. Okay. వాళ్ళు చెప్తే వాళ్ళ ఈ కలర్ కావాలి, ఈ డిజైన్ కావాలంటే ఆ కలర్ చేసి ఇస్తుంటా. ఓకే ఇంకా పూసలతో హ్యాండ్ బ్యాగ్. ఓకే ఇది పూసలతో హ్యాండ్ బ్యాగ్. ఓకే ఇంకా ఇప్పుడు కొత్తగా డోర్ డిజైన్స్ వస్తున్నాయి ఓకే క్లాత్తో. ఈ డోర్ డిజైన్స్ కూడా చేస్తూ ఉంటాం. ఓకే, సో ఇవన్నీ హ్యాండ్ మేడ్ Ah. టూల్స్ అలాంటివి ఏముంది? ఏం లేదు, మొత్తం హ్యాండ్ మేడ్. హ్యాండ్. ఓకే, సో అంటే మా వ్యూవర్స్ కోసం మీరేమైనా ఇప్పటికిప్పుడు చేసి చూపించగలరు? ఓకే, మరి చూపిస్తాను. ఇప్పుడు ఒక సూట్ తీసుకుని ఇలాంటి ధర్మకోల్ అయినా పర్లేదు తీసుకుని థ్రెడ్ కొంచెం గట్టిగా ఉండే తీసుకుంటే బెటరు. ఈ క్లాత్ పాలిస్టర్ క్లాత్ తీసుకోవాలి. క్లాత్ తీసుకుని పాలిస్టర్ క్లాత్ ఈ షేప్లో కట్ చేసుకుని చుట్టూ క్యాండిల్తో కాల్ చేసుకోవాలి. కాల్ చేసుకున్న తర్వాత ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుని సెంటర్కి ఇట్లా గుచ్చుకోవాలి. మొత్తం ప్రతి ఒక్కటి ఇలా గుచ్చుకుంటూ పోవాలి. మనకి ఎంత హైట్లో కావాలంటే అంత హైట్లో. కలర్ కూడా చేంజ్ చేసుకోవాలి మధ్య మధ్యలో, గ్రీను, ఎల్లో, వైటు అలా చేంజ్ చేసుకుంటూ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇలా అటు ఇటు మొత్తం మనకు ఒక ఫ్లవర్ లాగా వచ్చేటట్టు చేసుకోవాలి. ఇలా స్టెప్గా అలా పెట్టుకుంటూనే వెళ్ళిపోవాలి. ఏది కింద బేస్ ఇదా? ఇది మనకి మనం తీసుకోవాలి, ఇంట్లోనే ఇంట్లో చేసుకోవాలి. ఓన్లీ తీసుకుంటే సూది. ఓకే సూది ఇది నా దగ్గర ఉందని పెట్టాను. లేదా థర్మకోల్ పెట్టుకోవచ్చు. ధర్మకోల్ కూడా. థర్మకోల్ గుచ్చుకోవాలి. ఇలా గుచ్చుకుని ఓకే, మనం ఇలా చేసుకోవడమే. ఏం పైన మనకి ఎల్లో, గ్రీన్, తర్వాత వైట్, ఇప్పుడు ఇది చూపించాను కదా, ఈ విధంగా చేసుకోవాలి. సో అవన్నీ ఇలాంటి ఇదే ప్రాసెస్ లో ఇదే ప్రాసెస్, Okay. ఇదే ప్రాసెస్ ఇదన్నమాట. ఓకే